మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ వాయిదా పడింది. పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈసీ ఆదేశాల మేరకు రేపు నిర్వహించాల్సిన కౌంటింగ్ వాయిదా వేశారు జిల్లా కలెక్టర్. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉందని, సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ పూర్తయ్యాక ఎమ్మెల్సీ బైపోల్ కౌంటింగ్ చేపట్టాలని ఈసీ ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే రేపు జరగాల్సిన మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ను జూన్ 2వ తేదీకి వాయిదా వేశారు జిల్లా కలెక్టర్. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి వాయిదాకు సంబంధించిన అంశాన్ని మా ప్రతినిధి ప్రణీత్ అందిస్తారు. ప్రణీత్, ఇప్పటివరకు ఎమ్మెల్సీ కౌంటింగ్ మాత్రం రేపు జరగాల్సి ఉంటాయి, కానీ మహబూబ్నగర్ స్థానిక సంస్థ ఎమ్మెల్సీ మాత్రం వాయిదా వేసి కూడా ఎన్నికల కమిషన్ ఇప్పటివరకు ఒక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకే ఆ జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కూడా రాష్ట్రంలో ఉన్న నేపథ్యంలో మాత్రం దేశవ్యాప్తంగా ఇప్పుడు ఉంటుంది కాబట్టి కౌంటింగ్ కు సంబంధించిన మాత్రం ఎంపీ గారికి కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి మాత్రం ఒకవేళ ఫలితాలు విడుదల చేస్తే మాత్రం పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటివరకే అవి వాయిదా వేసినట్టు కూడా సమాచారం ఉంటుంది. తిరిగి జూన్ 2వ తేదీన కూడా కౌంటింగ్ చేపట్టాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. దీంతో పాటుగా ఏదైతే కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ చేసుకోవాలంటూ కూడా ఇప్పటివరకే ఆదేశాలు కూడా జారీ చేసిన ఆ నేపథ్యంలో జూన్ 2వ తేదీన కూడా కౌంటింగ్ అయితే కానుంది చెప్పొచ్చు. ఒకవేళ కౌంటింగ్ జరిగితే మాత్రం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మాత్రం ఎన్నికల్లో కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది అని దానిపైన కూడా ఇప్పటివరకు ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదులు అందినట్టు కూడా ఆ సమాచారం. ఎవరు ఫిర్యాదు చేశారనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇప్పటివరకే తెలంగాణలో మాత్రం పొలిటికల్ పార్టీలను కూడా అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఇదే సమయంలో మాత్రం ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్న సందర్భంలో మాత్రం ఒకవేళ ఎమ్మెల్సీకి సంబంధించినంత వరకు మాత్రం ఫలితాలు వస్తే మాత్రం ఆ పొలిటికల్ పార్టీలకు మాత్రం కొంతవరకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని చెప్పి భావించిన నేపథ్యంలో మాత్రం ఈసీకి కూడా ఫిర్యాదు చేసినట్టు కూడా సమాచారం ఉంటుంది. మొత్తానికైతే జూన్ 2వ తేదీన కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన మాత్రం కౌంటింగ్ అయితే జరగబోతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.